ఏమయ్యా రామదాసు? నమస్కారం సార్. ఇక్కడ వర్క్ బాగా లేట్ అయిపోతుంది, కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోతుంది. ఓ పని చేయి, వర్కర్స్ పెంచి 3 షిఫ్ట్లు వేసి. సార్ నమస్కారం అండి. నమస్కారం. హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానండి. రామావతారం గారు మీకు ఈ కవర్ ఇమ్మన్నారు. ఏమైనా రామావతారం గారికి మీరంటే చాలా ప్రేమ అండి. మా ప్రతాప్ ఎలా ఉన్నారు అని 10 సార్లు అడిగారండి. వెళ్ళొస్తానండి. మంచిది. ఏమండి, ఇంత పొత్తుపోయేదాకా మీ దగ్గరే ఉంటే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? కాబోయే మొగుడికి ఒంట్లో బాగోలేకపోతే కావలసిన సేవలు చేసింది కావచ్చు అని ఆనందపడతారు. పెళ్లి కాకుండానే 6 నెలల నుంచి మనం ఇలా ఆనందంగా ఉండటం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. గుడ్ మార్నింగ్. ఏమండి, 6 గంటలు అయిపోయింది. నేను ఇంటికి వెళ్తాను. శాంతి, నీకో విషయం చెప్పాలి. ఏమిటి? ఈ ఊళ్ళో నా పని అయిపోయింది. ఈరోజు ఉదయం బస్కే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అలాగా? అయితే నేను ఇంటికి వెళ్ళి తొందరగా పెట్టి తెచ్చుకుంటాను. శాంతి, ఊరికి వెళ్ళేది నేనైతే నువ్వెందుకు పెట్టి తెచ్చుకోవడం? నన్ను మీ ఊరు తీసుకెళ్తానన్నారుగా, అక్కడే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారుగా. అవును చెప్పాను. అంటే ఇప్పుడే తీసుకెళ్లి నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాననే దాని అర్థం? చిట్టి తల్లి, పెళ్ళంటే నువ్వు నేను మంచం ఎక్కినంత సులభం కాదు. దానికి చాలా కావాలి. మా ప్రొపరేటర్కి నేనంటే ఇష్టమే, కానీ జీతం మాత్రం పెంచడు. ఇప్పుడు నేను సంపాదించేది నాకే చాలడం లేదు, ఇంకా నిన్ను పోషించేదెలా? పైగా పెళ్లి చేసుకోవాలంటే కనీసం 25,000 చేతిలో ఉండాలి. అందువల్ల నాకు 3 నెలలు గడివివు. నేను వెళ్ళి రామావతారం గారితో మాట్లాడి డబ్బు ఏర్పాటు చేసుకుని నీకు లెటర్ రాస్తాను. అప్పుడు నీ పెట్టి తీసుకుని ఆనందంగా బస్ ఎక్కి హైదరాబాద్ లో దిగు. ఇంజనీర్ ప్రతాప్ ఇల్లు ఎక్కడని ఏ పూర్వం బోకని అడిగినా సరాసరి మన ఇంటి దగ్గర దింపేస్తాడు. ఓకే? అలా కన్నీళ్లు పెట్టుకోకూడదు చిట్టి తల్లి. 6 నెలల నుంచి నువ్వు నేను ఇలా ఉన్నావు. నన్ను ఇంకా నమ్మకపోతే ఎలా? పోనీ ఉద్యోగం మానేసి ఇక్కడే ఉండిపోయినా? అది నాకు తెలుసు. నా చిట్టి తల్లి నాకెప్పుడు ఎదురు చెప్పదు. ఇంక బయలుదేరు, నాకు బస్కి టైం అవుతుంది. తప్పకుండా ఉత్తరం రాస్తారుగా? తప్పకుండా రాస్తాను. నువ్వు తప్పకుండా హైదరాబాద్ రావాలి. వస్తాను. ఉత్తరం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే, నువ్వు వెళ్ళిరా చిట్టి తల్లి. అమ్మా. ప్రతాప్, ఏనాడు నువ్వు ఈ కంపెనీలో చేరి వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా పెంచడం ప్రారంభించావు, ఆనాడే నేను ఈ కంపెనీ గురించి ఆలోచించడం మానేసి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాను. నీలా ఇంత బాధ్యతగా అమోఘంగా పనిచేసే ఇంజనీర్ మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. నాన్న, ఈ మాట ఇప్పటికి కనీసం 1,00,000 సార్లైనా వినుంటాను. ప్రతాప్ గారిని మరీ పొగడకు, లావైపోతారు. నమస్తే. నమస్తే. బాగున్నారా? మీరు బాగున్నంత కాలం మేము బాగున్నట్టే. అయ్యా, నాకేమైనా ఉత్తరం వచ్చిందా? ఏం రాలేదు శాంతమ్మా. చాలండి. ప్రతాప్, మన కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. నేనా పెద్దవాడిని అయిపోతున్నాను. నా తర్వాత ఇవన్నీ చూసుకోవడానికి కొడుకైనా ఉండాలి, కొడుకు లాంటి అల్లుడైనా ఉండాలి. అమ్మాయిని అడిగాను, ఈ ఇంటికి అల్లుడుగా రావటానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఎవరో నాకు చెప్పేసింది. ఎవరు సార్ అదృష్టవంతుడు? నువ్వే. సార్, అన్ని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చారా? నా మాట మా నాన్నగారి అభిప్రాయం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. మా అభిప్రాయమే మీ అభిప్రాయం కావాలని నేను బలవంతం చేయటం లేదు. అయినా మీకు భార్యగా ఉండటానికి కావలసిన అర్హతలన్నీ నాకున్నాయని నేను అనుకుంటున్నాను. మరి
మీరేమంటారు? సాక్షాత్ కుబేరుడే వచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకోమంటే వద్దనే మూర్ఖులు ఎవరన్నా ఉంటారా? ఉత్తరాలు ఏమైనా వచ్చాయా పోస్ట్ సుబ్బయ్య? రాలేదవ్వా. బాబు నాకు ఉత్తరం ఏదైనా వచ్చిందా? ఉత్తరం ఏం రాలేదు కానీమ్మా, ప్రతాప్ గారు పెళ్ళైనట్టు ఈ పేపర్లో పడింది. అడగండి సార్. సరే నువ్వు వెళ్ళు. ఎందుకు వచ్చావు? ఇదేమిటో నాకు అర్థం కావటం లేదు. ఇంత పెద్ద శిక్ష నాకెందుకు విధించారు? నేను చేసిన తప్పేమిటో కూడా నాకు అర్థం కావటం లేదు. పేదదానిగా పుట్టడమే నువ్వు చేసిన తప్పు. మొదటి నుంచి నేను పేదదాన్నేగా. అప్పుడు నేను పేదవాణ్ణే, అందుకే నీచెంత చేరాను. కానీ మధ్యలో మహాలక్ష్మి నన్ను వరించింది. మరి ఆమె మెళ్ళలో తాళి కడుతున్నప్పుడైనా నీ చేత మెడ తెగ్గోయించుకున్నా నేను నీ గుర్తుకు రాలేదా? వచ్చి ప్రయోజనం? నువ్వే కావాలనుకుంటే నాకు దొరికేది బూడిద, కానీ ఇక్కడ కోట్లు దొరికాయి. నన్ను కాదనుకుని నువ్వు కోటేశ్వరుడయ్యావు. మరి నిన్ను నమ్ముకుని నేను పోగొట్టుకున్న దానికి ఏమిటి నీ సమాధానం? శీలమేగా. చిట్టి తల్లి, శీలం గురించి మా నాన్న చెప్పిన ఒక నిర్వచనం చెప్పనా? శీలమనగా శీలు వేయబడిన నిజం. 10 మందికి తెలిసిపోతే బజారు మనిషి, తెలియనంతకాలం బంగారు మనిషి. శీలం పోయిందని అల్లరి చేస్తే నీ బ్రతుకే బండలవుతుంది. ఆలోచించుకో. ఆలోచించుకోమని 6 నెలల నాడు చెప్పాల్సిన మాటలు ఇప్పుడు చెప్తున్నావా ఇంజనీర్ బాబు? అవునులే, నీ పబ్బం గడుపుకోవటానికి నువ్వు చెప్పిన మాటలు చేసిన మాయలో తెలుసుకోలేని పల్లెటూరు దాన్నేగా ఇంత తేలిగ్గా మోసం చేస్తున్నావు. మోసం నేను చేయలేదు చిట్టి తల్లి, నువ్వే చేద్దామని చూశావు. హనుమకొండలో వంతెన కట్టాలని వస్తే నన్ను వల్లో వేసుకుని హనుమకొండకు హైదరాబాదుకు వంతెన కట్టాలని నువ్వు చూశావు. తప్పమ్మా. నీ అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా? గోతిలో ఉన్నవాడు గోపురం ఎక్కాలని ఆశపడొచ్చా? చూడు చిట్టి తల్లి, బజార్లో శీలం ఖరీదు ఈ రోజుల్లో చాలా తక్కువ. అయినా నేను కాస్త మంచివాణ్ణి కాబట్టి ఎంత కావాలో అడుగు, ఆనందంగా ఇస్తాను. పోయింది ఒక్క శీలమే అయితే ఈ తల ఏ బండకో బాదుకుని తను చాలించేదాన్ని. కానీ ఈ కడుపులో పెరుగుతున్నది నీ బిడ్డ. అమ్మా, సెంటిమెంట్ తో కొట్టాలని చూస్తున్నావా? చిట్టి తల్లి, నీ బిడ్డకు తండ్రిని కాలేను కానీ ఆ బిడ్డే లేకుండా చేయడానికి ఒక దివ్యమైన ఆలోచన. ఇంగ్లీష్ బిళ్ళ ₹3.35. అక్కర్లేదనుకుంటే ఉండనే ఉంది నాటు ముందు బొప్పాయికాయ. ఏం కావాలో కోరుకో, కొని పెడతాను. నువ్వేం కొని పెట్టక్కర్లేదు, నేనే తెచ్చుకున్నాను పసుపు తాడు. ఇది కట్టి నన్ను నీ భార్య అనిపించు. ఎందుకో తెలుసా, నా బిడ్డను రేపు లోకం పతిత కొడుకు తండ్రెవరో తెలియని అనామకుడని దుమ్మెత్తి పోస్తుంది. అది నేను భరించలేను. అబ్బో, ఈ ప్లాన్ అన్నిటికన్నా గొప్ప ప్లాన్. రేపు నీ బిడ్డ పెరిగి నా ఆస్తిలో వాటాకొస్తే నా పరువు ప్రతిష్టలు ఏమవుతాయి చిట్టి తల్లి? అంత పిచ్చి పని ఈ ప్రతాప్ ఈ జన్మలో చేయడు. ఇంతసేపు నీతో మాట్లాడడం తప్పు. అసలు ఎవరు నువ్వు? నీకు నాకు ఏమిటి సంబంధం? నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని నేనేనన్న గ్యారంటీ ఏమిటి? నేను ఊసుబోక కన్ను కొడితే ఆ మాత్రానికి వచ్చిన ఒళ్ళో వాలేవు. ఇద్దరం కలిసి చీకట్లో తప్పు చేశాం. ఆ చీకట్లో చేసిన తప్పుకి పగటిపూట సాక్ష్యం ఉంటే తీసుకురా, అలాగే నీ మెళ్ళలో తాళి కడతాను.
లేదా నోరు మూసుకుని వచ్చిందాన్నే హనుమకొండకు వెళ్ళిపో. వెళ్ళకపోతే నేనే మీ ఊరికి వస్తాను. అందరి చేత తిరుగుబోతుమని సాక్ష్యం చెప్పించి పసిపిల్లల చేత రాళ్లతో కొట్టిస్తాను. అంతెందుకు, ఇక్కడే పట్టుకుని నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినా చెప్పుకోవడానికి నీకే దిక్కు లేదు. ఉంది, దిక్కుంది, నాకు దిక్కుంది. ఇదిగో నా కడుపులో పెరుగుతుంది. తండ్రి లేకపోతే ఈ జీవుడు తల్లడిల్లిపోతుందని ఇంతసేపు కుమిలిపోయాను. ఇప్పుడు నాకు ఆ భయం లేదు. తండ్రి కాదు, తల్లి లేకపోయినా తట్టుకోగలిగిన గట్టి గుండెతో పెంచుతాను. కొండలు బండలు కొట్టైనా నా బిడ్డను బండ బారుస్తాను. ఏ డబ్బు చూసుకుని నన్ను గడ్డి పరక్కన్నా హీనంగా తోసేస్తున్నావో అదే డబ్బుతో నిన్ను గడ్డి పరక్కన్నా హీనంగా మార్చేలా చేస్తాను. ఇప్పుడు నన్ను అడిగావే మాటలు, ఎప్పుడో ఒకనాడు నా బిడ్డ చేత ఇన్ని మాటలు నిన్ను అడిగిస్తాను. ఈ శాంతి పతిత కాదు, నా భార్యని అందరి ముందు నీ నోటితో నువ్వే ఒప్పుకునేలా చేస్తాను. చీకట్లో జరిగిన దానికి వెలుతురులో సాక్ష్యం ఉండదు. కానీ నీ ఒంట్లో ఎంత మదం ఉందో నీ రక్తంలోనూ అంత మదం ఉంది. యో, అదే రక్తాన్ని కడుపులో మోస్తున్నానయ్యా. ఒక రోజున నీ రక్తంతో నీ మీదే పగ తీర్చుకుంటాను.